నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. బహ్రెయిన్లో మహిళా సహోద్యోగిపై వేడి నీరు పోసిన వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు జైలు శిక్ష విధించింది. వైద్య నివేదికల ప్రకారం ఈ దాడిలో మహిళకు 5% వైకల్యం అంచనా వేశారు. వివరాలకు వెళ్తే ఒక ఆర్డర్ నిర్వహణపై ఒక కేఫ్లో వివాదం చెలరేగింది. నిందితుడు బాధితురాలపై శారీరకంగా దాడి చేశాడు. అనంతరం టేబుల్పై ఉన్న వేడి నీటిని ఆమె ముఖంపై వేశాడు. ప్రాసిక్యూషన్ విచారణ సమయంలో అతను తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని కోర్టుకు అధికారులు తెలిపారు. జలీబ్ అల్ షియాఖల్ అపరిశుభ్రమైన పరిస్థితుల్లో పిల్లల ఆహార ఉత్పత్తులను ఉత్పత్తి చేసే అక్రమ ఫుడ్షన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నందుకు అరబ్ ఆసియా దేశాలకు చెందిన 12 మందిని అరెస్ట్ చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయా సదుపాయాలలో పరిశుభ్రత ప్రమాణాలు లేవని, పారిశ్రామిక లేదా వాణిజ్య లైసెన్సులు లేవని, ప్రజారోగ్యం మరియు వినియోగదారుల భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తున్నాయని కనుగొన్నారు. విచారణ సందర్భంగా అనుమానితులు నివాసం లోపల ఆహార ఉత్పత్తులను తయారు చేసినట్లు అంగీకరించారని దర్యాప్తులో వెల్లడైంది. అనుమానితులందరినీ అదుపులోకి తీసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బౌషర్ విలాయత్లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. వాటిని కలిగి ఉన్న 2 ఆసియా దేశస్తులను బౌషర్ విలాయత్లో రాయల్ ఉమెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద హషీఫ్, హెరాయిన్, గంజాయి, క్రిస్టల్ మెత్ అలాగే సైకోట్రోఫిక్ మాత్రలు లభించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్తో కౌన్సిల్ చైర్మన్ రషద్ అల్ అలీమి మరియు సభ్యులు జరిపిన సమావేశం సక్సెస్ అయింది. ఇరాష్ట్ర సంస్థల పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడం, 2 దేశాల మధ్య అన్ని స్థాయిల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించినట్లు కౌన్సిల్ తెలిపింది. 2 పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలో సౌదీ అరేబియాకు, యెమెన్ ప్రజలకు మద్దతు కోసం కౌన్సిల్ కృషి చేసిందని ప్రశంసలను వ్యక్తం చేసింది. యెమెన్ ఐక్యత, భద్రత మరియు స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. సంఘర్షణను తగ్గించడం, పౌరులను రక్షించడం మరియు చట్టబద్ధతకు మద్దతిచ్చే సైనిక మరియు భద్రతా నిర్ణయాలను అమలు చేయాల్సిన సొటుటూడ్ చేయడంలో దాని నాయకత్వాన్ని కౌన్సిల్ గుర్తించింది. ఇది వివిధ రంగాల్లో యెమెన్ ప్రజలకు సౌదీ మద్దతును హామీ ఇచ్చే కొత్త దశకు పునాది వేస్తుందని కౌన్సిల్ పేర్కొంది. హద్రమౌత్ మరియు అల్ మహ్రా తాత్కాలిక రాజధాని ఆడెన్ మరియు మిగిలిన విముక్తి పొందిన గవర్నరేట్లలో సైనిక శిబిరాలను విజయవంతంగా అప్పగించడం మరియు దాని ఫలితంగా రాజకీయ, భద్రత మరియు పరిపాలనాపరమైన చిక్కులను దృష్టిలో ఉంచుకుని దేశంలో ఇటీవలి పరిణామాలను సమావేశంలో చర్చించారని అధికార యంత్రాంగం తెలిపింది. జనవరి 17న సంఘీభావ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా సంకల్పం, ఐక్యత మరియు సంఘీభావం గురించి ఆలోచించాలని యుఏఈ నివాసితులకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం జనవరి 17న యుఏఈ ప్రజలు ప్రదర్శించే సంకల్పం, ఐక్యత మరియు సంఘీభావం గురించి మనం ఆలోచిస్తాం. దేశ విజయాన్ని కాపాడడానికి మరియు దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి మన జాతీయ జెండా వెనుక వారు గర్వంగా నిలబడ్డారని యుఏఈ ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపారు. యుఏఈ జాతీయ గీతం ప్రసారం కోసం జనవరి 17న ఉదయం 11 గంటలకు జాతీయ మీడియా ఛానళ్లను చూడాలని షేక్ హమ్దాన్ నివాసితులకు సూచించారు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల యుఏఈపై దాడి చేశారు. 2022లో ఇదే రోజున హౌతీలు ముసఫా, ICAD-3 ప్రాంతాన్ని మరియు అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక నిర్మాణ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. 3 పెట్రోలియం ట్యాంకర్లు పేలిన ఘటనలో దారితీసిన ఈ దాడిలో 3 పౌరులు మరణించగా మరో 6 గాయపడ్డారు. ఈ దాడులకు తామే బాధ్యులమని హౌతీలు ధృవీకరించారు. స్టీవ్ హార్వే రూపొందించి సమర్పించిన ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ స్టేడియం 1974లో జరిగిన 15వ ఖతార్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ కు తనదైన ప్రత్యేకమైన ఉత్సాహభరితమైన శక్తిని తీసుకొచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ 2 రోజుల కార్యక్రమం ప్రఖ్యాత ఓపెన్ ఫైర్ చెఫ్లు మెలిసా కుక్స్టన్, మో కాసన్ మరియు బాబ్
టొడ్నాక్లతో పాటు హార్వేలో పాల్గొన్న ఒక ఉత్సాహభరితమైన ప్యానెల్ చర్చతో ప్రారంభమైంది. వక్తలు గ్రిల్లింగ్, సాంస్కృతిక సంబంధాలు మరియు వారి వ్యక్తిగత కలినరీ ప్రయాణాలపై తమ అభిప్రాయాలు పంచుకోవడంతో ఈ ప్యానెల్ చర్చ ప్రేక్షకులతో కేరింతలు కొట్టించింది. ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం రోజు అద్భుతమైన ఫైర్ వర్క్స్ మరియు డ్రోన్ ప్రదర్శన ఈ భారీ కార్యక్రమానికి మరింత శోభం చేకూర్చింది. ఈ ఉత్సవం జనవరి 24 వరకు కొనసాగుతుంది. ఈ ఉత్సవానికి ప్రవేశం ఉచితం. వారాంతపు రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, వారాంతాల్లో సాయంత్రం 3 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు తెరిచి ఉంటుంది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బుట్టెలు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.